బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం అన్నయ్య. వ్యవసాయం అంటున్నారు. మరి 2 రోజుల క్రితం ఇది ఏదైతే కనుక రైతు భరోసా అన్నారో, లేదంటే కనుక అన్నదాత సుఖీభావ అంటున్నారు, ఆ డబ్బులు వేసామంటున్నారు. పండియా మరి మీకు? పడ్డాయి అన్నయ్య. పండియా పడలేదు అంటున్నారు చాలామంది. వాళ్ళకి పడలేదేమో, నాకు పడ్డాయి. ఎంత పండి? నేను బ్యాంక్ కాడికి వెళ్ళలేదండి. ఇంకా బ్యాంక్ కాడికి వెళ్ళలేదు నేను. మెసేజ్ వచ్చిందా మరి మీకు? మెసేజ్ అయితే వచ్చింది పండి అని. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో ఎలా ఉంది, ఇప్పుడు 1 ఇయర్ పరిపాలనలో ఎలా ఉందంటారు? ఇప్పుడు రామరాజ్యం లాగా ఉందండి, అప్పుడు రాక్షస రాజ్యం లాగా ఉంది. ఏంటంటే అంత మాట అన్నారు? అసలు మేమే రామరాజ్యం చేసాం, పేదలందరికి కానీ లేదంటే రైతులకు కానీ మంచి చేసింది మేమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే చెప్తుంటే ఇచ్చారండి. నేను సంవత్సరానికి 50 నుంచి 70 బాటిల్స్ కూడా తాగుతా. వాడి ఆయన పుణ్యం అంట 7 బాటిల్ తాగే సంవత్సరానికి. సార్ నేను రైతుల గురించి మాట్లాడుతున్నా, మీరు మద్యం గురించి మాట్లాడారు. అది కూడా చెప్పాలి కదా. రైతులు తాగటం మానిపించడానికి ఆ ప్రయోగం చేసి ఉండొచ్చాము ఆయన. మా ఊర్లో ఒక ఆయన చెరువు మీద అలిగి ఇంటికి వచ్చాడంట ఆమె కూర్చొని. ఇది యూట్యూబ్లో ఇది పడి కరెక్ట్గా పెట్టాల్సిందే. అంటే అట్టుంది ఇవాళ ఆయన చేసిన పరిపాలన అలా ఉంది. అదేంటి సార్ ఆయన చెప్పింది అదే కదా సార్, మద్యాన్ని ఎలాగోలా నిషేధిస్తాననే కదా మరి ఆయన చెప్పి. ఎలాగలా దొంగతనం చేసి నిషేధిస్తే ఉపయోగం ఉంది? ఎలాగలా నిషేధిస్తా అన్నాడు. నేను చెప్పా ఒట్టేస్తానన్నా, ఒట్టేసి ఉపయోగం ఉన్నది. అది పని చేయాలి కదండి, అది పని చేయలేదు కదా. అంటే మీకు అలవాటు ఉందా మద్యం? ఉంది. సరే 5 సంవత్సరాల్లో మీరు తాగిన మద్యానికి ఈ 12 నెలల నుంచి తాగుతున్న మద్యానికి ఉన్న తేడా చెప్పండి నాకు. ఇప్పుడేమో మందులాగా ఉంది, అప్పుడేమో ఏది తాగినా ఒకటే చీపే. ఏది తాగినా ఒకటే. బ్రాండెడ్ లేదు, అన్ని బాటిల్స్ మార్పు, అన్నిటికీ ఒకటే ముందు తలకాయ ముందే ఏబిసి టాబ్లెట్ ఏటికైనా ఒకటే అంటే ముందు. అదంతా ఏమీ లేదు. ఈ కూటమి ప్రభుత్వమే వీళ్ళు వచ్చిన తర్వాతే మద్యం పాలసీ బాగాలేదు, మేము ఉన్నప్పుడు బ్రహ్మాండమైన మద్యం అందించామంటున్నారు కదా. అందించారు, బ్రహ్మాండమైన అందించారండి. అందరూ సమానత్వం. 500 ఇచ్చినాడికి ఒకటే ముందు పోచాడు, 5 రూపాయలు ఇచ్చినాడికి ఒకటే ముందు పోచాడు. పెగ్గు ఏదైనా ఒకటే అంటారు. సరే ఇప్పుడు ఈ మద్యంలో స్కామ్ జరిగింది అంటున్నారు, దాన్ని మీరు నమ్ముతారా మరి? అబ్బే స్కామ్ జరగలా, మొత్తం మోసం జరిగింది. స్కామ్ అంటే ఒక్కరు జరిగిందంట, ఇది మొత్తం మోసమే. స్కాము నువ్వు పిచ్చోళ్ళు కూడా నాకు ఏం లేదు, అబద్ధాలు అంటున్నారు కదా సార్. ఇవన్నీ ఏది ప్రభుత్వం అమ్మితే ఎలా జరిగిద్ది ఇదంతా అంటున్నారు కదా. అబద్ధాలా? అయితే కావచ్చేమో అబద్ధాలు. ఎవరి చంద్రబాబు చెప్పే అబద్ధాలు. వాడు ఇచ్చింది మరి మంచిది అంటావు. ఆయన ఇచ్చింది మంచిదే. ఏది జగన్ ఇచ్చినవి అన్నీ బొత్స సత్యనారాయణ గారి మేనేజ్మెంట్లో బాగా ఇచ్చాడు. కానీ ఈయన చెప్పేసి ఈయన మంచిది ఇచ్చినా కూడా వీడు అబద్ధమే, మంచి చెప్పినా అబద్ధమే. అంటే మద్యంలో అక్రమాలు జరగలేదు అంటున్నారు వాళ్ళు, జరిగినాయి అని కూటమి ప్రభుత్వం అంటుంది. రెండిట్లో ఏది వాస్తవం అని నమ్ముతారు మీరు? కాదు, మద్యంలో అబద్ధాలు జరిగేది ఏంటండి? అసలు మద్యమే అబద్ధం అండి. వాడు చేసిన మద్యమే అబద్ధం. అసలు అబద్ధంలో ఇంకా అబద్ధమే జరిగిందే అబద్ధం. సరే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుందాం సార్. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం 2 నెలలు అవుతున్నా సరే ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమి అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తుంది అంటున్నారు, అది నమ్ముతున్నారా మరి మీరు? దీపం పథకం ఇచ్చాడు, బడి పిల్లల డబ్బులు ఇచ్చాడు, అది మరి ఎన్ని అబద్ధాలే కదా. రైతు భరోసా ఇచ్చాడు, ఇవన్నీ అబద్ధాలే కదండి. 3,000 4,000 చేయడం ఇవన్నీ అబద్ధాలు కదండి. 3,000 2,000 చేస్తే అబద్ధం, నిజమయ్యేది. 3,000 4,000 చేసేందుకు అబద్ధమైంది. ఏమి ఇవ్వలేదని చెప్పి గడపకు తిరిగి ప్రచారం చేస్తుంటే మంచి స్పందన వస్తుందంట కదా సార్ వైసీపీ వాళ్ళకి. గడపకి మా ఇంటికి వచ్చారు, మీకు దండం పెడతా మా ఇంటికి రాబోకన్నా, బయట నేను గేటు ఆధార్ మా ఇంటికి రావద్దమ్మా, మీకు దండం పెడతా, మీరు నాకు ఇచ్చింది ఏం లేదు. మేము 6 సభ్యులు ఉంటే 4 కిలోలు బియ్యం ఇచ్చారు మనిషికి, 2 ఇద్దరికి ఇచ్చారు మొగుడి పడానికి. మీకు అది అంటే మీకు పొలం ఉంది, అది ఉంది, ఇది ఉంది అన్నారు. ఇంక మేము చేయగలిగింది ఏముంది? అది అలా జరిగింది, మాకు అన్యాయం. కూటమి ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతుందంట, అది నిజమేనా? కూటమి ప్రభుత్వం
అనగదొక్కుతుంటావా? రెడ్ బుక్ తోటి అనగదొక్కుతుందంట. రెడ్ అదేంది మామూలు బొక్కులు లేవు అయింది లేదంటారా? బుక్ తోనే అనగదొక్కుతుందంట. అదే రాజ్యాంగం నడుపుతుందంట. నమ్ముతున్నారా మరి మీరు? అది నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందా? అంటే రెడ్ బుక్, పచ్చ బుక్, ఎర్ర బుక్, గ్రీన్ బుక్ ఏమీ లేదు కానీ మాకు పాస్ పుస్తకాలు అంటే జగన్ పంపేసుకున్నాడు. అదేంటి సార్ మా పాస్ పుస్తకాల మీద మా జగన్ రాళ్ళ మీద కూడా వేసుకున్నాడు. బ్యాంక్ కాడికి పోతేనేమో బ్యాంక్ వాళ్ళు ఏందో ఆయన పంప తెచ్చిన లోన్ ఇవ్వమంటారు ఏందో అన్నారు. ఇంకా సంకలో పెట్టుకొని వచ్చాం, ఏం చేస్తాం? అదేం సార్ అసలు ఆయన చెప్పి 100 ఏళ్ల తర్వాత ఎవరు చేయని సర్వే నేను చేశానని చెప్పి ఆయన చెబుతుంటే గొప్పగా మీరు బొమ్మ వేసుకున్నంత మాత్రం ఆ మాట అంటారు. 100 ఏళ్ళ తర్వాత ఆయన చేసేది ఏంది? ఆడిపోయింది మా పొలం ఆడే ఉంది. మా తాత గుంటకు పుల్లారెడ్డి ఆడే, వెంకటరెడ్డి ఆడే ఉంది. తర్వాత ఆయన కొడుకు జంగిరెడ్డి ఆడే ఉంది. ఆయన కొడుకు కృష్ణారెడ్డి ఆడే ఉంది. భూమి వాళ్ళు ఆడే ఉందిగా. ఆయన సర్వే చేసేది. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఆయన పదే చెప్పిన మాట తండ్రిని మరిపించే పాలన చేస్తాను అన్నాడు. ఆ పాలన అందుకున్నాడు అంటారా? నేను మొదటి శాతం చేస్తే మీరు ఇబ్బంది పడతారు. మా నాన్నే మంచోడు అనిపించాలని మా నాన్నకి నేను మంచిగా పైకి తొలి కూర్చున్నాడంట. అట్లుంది ఇది. ఆయన పరిపాలన అట్లుందయ్యా. మా నాన్న మంచి పేరు తేవాలని రాబోయే పోయి మంచిగా పైకి పాడి పని చేశాడంట. అట్లుంది ఈ పని. మరి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్తున్నాడు సార్ మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అని 2029లో. దాన్ని సమర్థిస్తారా మరి మీరు? ఆడికి వస్తాడు, ఖాళీ లేదుగా. ఖాళీ లేదంటారా? ఆయన వస్తాడు, ఖాళీ ఉంటాడుగా. ఒక్కడిని ఎదుర్కోలేక ముగ్గురు కూటమిగా వచ్చి ఆయన్ని ఎదుర్కోలేకపోతున్నారు అంటే మంచి పని చేస్తాను. ముగ్గురు పోవాలా, నలుగురు పోవాలా, పొలాలు ముగ్గురు కడుతున్నా, 10 మంది సొందా వేయాలా. నేను ఒక్కడిని కడతాను సొందా అంటే సరిపోతే పొలాలు ముగ్గురికి. ఒక్కడ కడితే నువ్వు జెండాలు కడతావా, భోజనాలు పెడతావా, కొలుపులు చేస్తావా, ఏం చేస్తావు? అట్నే ఉంటుంది. కలిసి రావాలంటారు. 10 మంది కలిసి రావాలా? ఆయనతో కలిసి వచ్చేవాళ్ళు లేరంటారా? ఆయనతో కలిసి వచ్చేవాళ్ళు లేరంటారా? ఆయనతో కలిసి వచ్చేవాళ్ళు ఎందుకు వెళ్తారు? మొత్తం సంకలో చూసుకోవడం అయితే సాపులెట్టి మొత్తం సంకలో డబ్బులన్నీ. సరే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక రప్ప అంటే తప్పే ఉంది. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏంటో చూపిస్తాను అంటున్నాడు కదా. మరి 2.0 అంటే మేము అరగదంతా ఇద్దరు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ అంటాం. అట్టుంది 2.0 అంటే అదే. ఓ రప్ప అంటే పర మేత కొంచెం గడ్డి కోయడం, గేదెలు గడ్డి కోస్తాం మనం పర అరే బరా కొయ్యరా నువ్వు అంటాం కదా. మొబ్బెత్తుకొని పోవాలి మరి. కోస్తాడు కోసినా కోస్తాడు. ఇంతకుముందు కోసాడు కదా, ఇప్పుడు మళ్ళీ కోస్తాడు అన్నాడు. తప్పే ఉంది. ఆయన తెలిసిన పనేక మొన్న చేసిన దానికన్నా ఎక్కువ ఏం చేయలేడు. ఇంకా మనం చెప్పాలంటే తడిసేవాళ్ళం కదా. ఈరోజు అది ధరకుండా చెబుతున్నాం కదా, మనం అదే విధంగా ఉంటుంది ఆయన పని. సార్ మరి ఓవరాల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం లేదంటారా 2029కి? ఆడికంటే ఆయన వచ్చేది ఇంకా బాబు నువ్వు ఇంకా పాతకాలంలో ఉండవు నాయన. నువ్వేడో పిచ్చి అమ్మాయికి ఖాళీ లేక సత్తండి 2 వాళ్ళకి అవకాశం. అసెంబ్లీకైనా వస్తాడంటారా మరి జగన్మోహన్ రెడ్డి? ఇంకేడ అసెంబ్లీ బాబు, ఇంకేడ అసెంబ్లీ? మేము ఓటు ఎత్తేనే కదా వచ్చేది. మళ్ళీ ఈసారి 2029లో ఆ ఓటు కూడా ఉంటుంది అంటారు.